హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఏప్రిల్ 7వ తారీఖు సోమవారం. టు బీ ఓపెన్గా ఈరోజు బ్లాక్ మండే. ఇట్ ఈస్ ఎ బ్లాక్ మండే డెఫినెట్లీ. సో ఎందుకంటే చూడండి, మెటల్స్ వచ్చేసరికి 6.7% పడిపోవడం జరిగింది. కన్స్ట్రక్షన్, మీడియా అన్నీ కూడా సిగ్నిఫికెంట్గా పడిపోవడం. అది కూడా ఏదో 0.5%, 1%, 2% కాదు, మినిమం 2%, 3% పైన సెక్టార్స్ అన్నీ కూడా పడిపోవడం అనేది జరిగింది. ప్రీవియస్గా అంటే గతంలో కూడా ఇటువంటివి జరిగినాయి. కొన్ని మనకు తెలిసే ఉంటుంది. హర్షద్ మెహతా స్కామ్ 1992లో అప్పుడు దగ్గర సెన్సెక్స్ వచ్చేసరికి 56% దాకా పడిపోయింది. ఓకే, సో దాని తర్వాత 2008లో లెమన్ బ్రదర్స్ క్రైసిస్. అప్పుడు ఓవరాల్గా అంటే ఆ రోజు కాకుండా అంతకుముందు ఆ యొక్క లెమన్ బ్రదర్స్ క్రైసిస్లో మొత్తం కూడా కలుపుకుంటే 60% అనేది క్రాష్ అనేది జరిగింది. ఇక 2020లో కోవిడ్-19 టైంలో కూడా దగ్గర 30-40% దాకా ఈ యొక్క సెన్సెక్స్ అనేది క్రాష్ అయింది. ఇది ఓవరాల్గా ఒకటే రోజులో కాకుండా ఎలక్షన్ డే రిజల్ట్స్ అప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే 8.5% అనేది ఇండిసెస్ అనేది పడటం జరిగింది. ఈసారి ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ 2025 వల్ల మార్కెట్లో ఏం జరిగిందంటే ఇన్ ఏ సింగిల్ డేలో 5-6% అనేది విచ్ ఇస్ అ హ్యూజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏషియా ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో అంటే గ్లోబల్గా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఇండియా స్టిల్ అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ కానీ మిగతా ఏషియన్ కంట్రీస్ చూసుకున్నట్టే 13% దాకా పడిపోయినాయి. సో ఇండియా ఏంటంటే 5-6%, ప్రాబబ్లీ 7% దాకా పడిపోయింది. వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు స్టిల్ మన యొక్క లో అనేది బెటర్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ పడిపోవడానికి ఇవన్నీ కారణాలు మనందరికీ తెలిసిందే. టారిఫ్ టెన్షన్స్, ఎస్కలేషన్స్, ఈ యొక్క ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు, దాని తర్వాత రెసిషన్ వస్తుందని చెప్పేసి యూఎస్లో చాలా వాటికి ఇదంతా కూడా జరుగుతూ ఉందన్నమాట. స్ప్రెడింగ్ అనేది జరుగుతుంది. అఫ్కోర్స్ ఇంటర్నల్గా కూడా రెసిషన్ ఫీర్ అనేది ఐటీ సెక్టార్లో కానీ మిగతా సెక్టార్లో కొద్దిగా కనిపిస్తుంది. దాని తర్వాత గ్లోబల్గా కూడా సెల్ ఆఫ్ అనేది జరిగింది. గ్లోబల్గా అంటే ఏంటంటే ఏదో ఒక కంట్రీ కాకుండా మొత్తం అన్ని కంట్రీస్లో కూడా దాదాపుగా సెల్లింగే చేశారు. దానివల్ల రిటైలర్స్ కానీ హెచ్ఎన్ఐస్ కానీ వాళ్ళు కూడా ప్యానిక్లో సెల్లింగ్ అనేది చేయడం జరిగింది. అది కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇండియా విక్స్ షార్టప్ ఇదైతే కారణం కాదు, ఎందుకంటే కాజ్ ఇది కాదనమాట. కాజ్ ఏంటంటే ప్యానిక్ అండ్ టారిఫ్. ఇవి దాని యొక్క ఇంపాక్ట్ విక్స్ పెరగడం. విక్స్ ఏం చేయదు, విక్స్ అవన్నీ పడిపోతున్నాయి, ప్యానిక్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క వోల్టాలిటీ అనేది పెరిగింది. బట్ ఇదైతే కాజ్ కాదు, ఎఫెక్ట్ అనమాట, దానివల్ల జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే 23,700 ఒక లెవెల్ ఇంపార్టెంట్ ఉంది. దాని తర్వాత 23,500 ఉంది. ఎందుకంటే గ్యాప్ లెవెల్ ఉంది, రౌండ్ నెంబరు. బట్ ఈరోజు మార్కెట్ అవన్నీ కూడా రెస్పెక్ట్ చేయకుండా డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గమనించినట్టయితే హిందుస్థాన్ యూనిలీవర్ స్టాకు నేను గమనించాను, మార్నింగ్ గ్యాప్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కూడా ప్యానిక్లో చాలామంది సెల్ చేసి ఉండొచ్చు. స్మార్ట్ పీపుల్ అయితే క్లియర్గా బై చేసుకున్నట్టు అర్థమవుతుంది. అండ్ ఓవరాల్గా ఎఫ్ఎంసీజీ కొద్దిగా అంటే మరీ హెవీగా సెల్ ఆఫ్ అయితే జరగలేదు. బట్ ఫార్మా అయితే హెవీగా బ్లీడ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇన్వెస్టర్స్ ఏమంటున్నారంటే, ఎక్స్పర్ట్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ, ప్రస్తుతం ఈ సిచ్యువేషన్లో గ్లోబల్గా సెల్ ఆఫ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ వోల్టాలిటీ కూడా పెరుగుతూ ఉంది, అన్సర్టనిటీ పెరుగుతుంది, రెసిషన్ ఫియర్స్ అనేది ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వెయిట్ అండ్ వాచ్ అంటే డైరెక్ట్గా జంప్ అయ్యి ఏదో లంసంలో ఇన్వెస్ట్ చేసుకోకుండా, ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకోవాలంటే లాంగ్ టర్మ్లో కొద్దిగా, లేదు అంటే కూడా కొద్ది సమయం వెయిట్ చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ యొక్క ఫియర్ వల్ల వాళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆయిల్ షేర్స్ అంటే క్రూడ్ ఆయిల్ కానీ బ్రెంట్ ఆయిల్ చూసుకున్నట్టయితే ఈరోజు 7%, 8% దాకా క్రాష్ అయిపోయింది. అందుకని హెచ్పిసిఎల్, బీపీసీఎల్ అనేది అఫ్కోర్స్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో కొంత బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుని వీళ్ళు ప్రాసెస్ చేసి సేల్ అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి తక్కువ ధరకే తీసుకుంటారు. కొద్దిగా పాజిటివ్గా సెంటిమెంట్ ఉంది. బట్ ఈ న్యూస్ని డైరెక్ట్గా ఓకే తీసేసుకొని ఓకే అక్కడ క్రూడ్ తగ్గింది కాబట్టి ఈ కంపెనీలకు బెనిఫిట్ ఇలా ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే మళ్ళీ దీని వెనక బిగ్ ప్లేయర్స్ యొక్క ప్లాన్ ఉంటుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా కాషియస్గా ఈ యొక్క ప్రాసెస్, ఈ యొక్క న్యూస్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. టాటా గ్రూప్కి సంబంధించిన అన్ని స్టాక్స్ కూడా ఏంటంటే మార్కెట్లో ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అఫ్కోర్స్ మిగతాయి కూడా పడ్డాయి. బట్ అగైన్ ఏంటంటే టాటా గ్రూప్ స్టాక్లో ముఖ్యంగా టీసీఎస్ కానీ ఇవన్నీ కూడా చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ సిమెన్స్ ఇండియా ఈ షేర్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది. ఒకనొక టైంలో 40-50% దాకా కూడా. దీనికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా ప్రైస్ డిస్కవరీ మెథడ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ సిమెన్స్ ఎనర్జీ కంపెనీని ఏంటంటే డీమెర్జ్ చేస్తున్నారు, దీని నుంచి అంటే సపరేట్ చేస్తున్నారు. అందుకని దాని యొక్క ప్రైస్ డిస్కవరీలో ఏంటంటే ఇది సెల్లింగ్ ప్రెషర్ అనేది వెళ్ళటం జరిగింది. ఎనీహౌ
ఎవరైతే సీమెన్స్ ఇండియా అనే షేరు హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి సీమెన్స్ ఎనర్జీ షేరు ఒకటి రావడం అనేది జరుగుతుంది. అందుకని మనకి ఇక్కడ ఏకంగా 40-50% అనేది ఈరోజు డ్రాప్ అనేది కనిపించింది. నెక్స్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ యాక్చువల్గా మంచి లోన్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా ఇవ్వడం అనేది జరిగింది. బిజినెస్ అప్డేట్ ఇదంతా కూడా. బట్ స్టిల్ ఏంటంటే బ్రాడర్ మార్కెట్ బాగాలేదు కాబట్టి దాన్ని కూడా సెల్ ఆఫ్ అనేది చేశారు. ఇక మజ్గాన్ డాక్ చాలామంది దీన్ని బై చేశారు. బట్ ఎనీహౌ బ్రాడర్ మార్కెట్ వీక్గా ఉంది, దీంట్లో కూడా సెల్ ఆఫ్ జరిగింది. అయితే దీనికి అనదర్ క్యాటలిస్ట్ ఏమైందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పిఎస్సికి సంబంధించింది కాబట్టి దీంట్లో 4.8% అనుకుంటా స్టేక్ ఎగ్జిట్ అవుతున్నామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్లో కొంత స్టేక్ అనేది ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది తక్కువ ప్రైస్కే. సో జనరల్గా తక్కువ ప్రైస్కి ఇస్తుందంటే ఏం చేస్తుంటారంటే ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ మార్కెట్లో సెల్ చేసి ఇక్కడ ఆఫర్ ఫర్ సేల్ ఉంటుంది కదా తక్కువ ప్రైస్లో ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. బట్ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కంటే కూడా ఇంకా ఈరోజు 10% దిగువలో ఉందన్నమాట. ఎందుకంటే మార్కెట్ బేరిష్లో ఉంది కాబట్టి ఎవరు కూడా ఆ ఆఫర్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, అందుకని సెల్ ఆఫ్ అనేది జరిగింది. ఇక రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ అన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నాయి. జనరల్గా ఏంటంటే రెసిషన్ అనేది ఎక్కువ వినిపించింది అనుకోండి, ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యే సెక్టర్ ఏదన్నా ఉందంటే రియాలిటీ సెక్టర్, రియల్ ఎస్టేట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ ఏం చేస్తుంటారంటే లోన్ తీసుకుని హోమ్ లోన్స్ మంత్లీ ఎంతో కొంత పే చేసి ఇల్లు తీసుకుందాం అన్న ఉద్దేశంలో ఉంటారు. బట్ ఎప్పుడైతే ఈ యొక్క ఫీర్ అనేది వస్తుందో ఇటువంటి ఆలోచన ప్రస్తుతానికి పక్కన పెడతారు. ఎందుకంటే మార్కెట్ జాబ్ అనేది అన్సర్టైన్ ఉంది కాబట్టి ఎంత పెద్ద పెద్ద లోన్లు తీసుకోవడం ఇవన్నీ కూడా దానివల్ల ఏమవుతుందంటే డిమాండ్ అనేది తగ్గిపోద్ది. అంటే ఆల్రెడీ ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో అవి కూడా చాలా స్లోగా నడుస్తూ ఉంటాయి. ఎనీహౌ ఈ యొక్క రెసిషన్ అనే దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన స్టాక్స్ అయితే అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఇక నిఫ్టీ 50 అనేది మనం పరిశీలన చేసినట్టయితే సో ప్రీవియస్గా చెప్పుకున్నాం 22,000 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్ అని. బట్ ఈ లెవెల్ హోల్డ్ చేస్తుందని నేను చెప్పట్లేదు. బట్ ఆ లెవెల్ దగ్గరికి రాగానే ఏం జరిగిందంటే ఆల్రెడీ 6-7% గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి ఏదైనా క్వాలిటీ కంపెనీస్ ఉంటే ప్రాబ్లీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ అక్యుములేషన్ చేసుకొని ఉండొచ్చు. ఇక పుట్ కాల్ రేషియో అనేది మనం పరిశీలన చేసినట్టయితే 0.59 అనేది చూపిస్తుంది. స్టిల్ మనకి ఇక్కడ చూడండి ఎక్కువ కాల్సే సెల్ చేసినట్టు తెలుస్తుంది. స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 0.81 చూపిస్తుంది. యాజ్ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి పుట్ కాల్ రేషియో అనేది చెప్తుంది. బట్ స్టిల్ బ్రాడర్ పిక్చర్లో కొంత వీక్నెస్ అయితే బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి రేపటి రోజున ఎక్స్పైరీ ఉంది. పుట్ కాల్ రేషియో అనేది మనం తీసుకున్నట్టయితే 0.63 చూపిస్తుంది. అంటే ఓవరాల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్ సెక్టార్స్ కానీ స్టాక్స్ కానీ దాంట్లో ఉంటాయి. రెండు కూడా ప్రెషర్లో ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీలో కొంత స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఏదైనా రెసిషన్ ఇవన్నీ వస్తే కూడా ఇవన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి. బట్ ఎనీహౌ డైరెక్ట్గా ఇంపాక్ట్ అవ్వటం కానీ ఎక్స్పోర్ట్స్ విషయంలో లైక్ ఐటీ సేవలు ఫార్మా కానీ యూఎస్కి ఎక్స్పోర్ట్ చేయట్లేదు. యూఎస్ టారిఫ్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి దానివల్ల కొంత పాజిటివ్ సెంటిమెంట్ ఉంది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏదన్నా నిజంగా ఎకనామీ అనేది స్ట్రగుల్ అవుతుందంటే బ్యాంక్స్ కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది. ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఏకంగా 23 దాకా వెళ్ళింది. ఓకే, 65% అనేది ఇంక్రీజ్ అయింది, విచ్ ఈజ్ అ హ్యూజ్ అనమాట. దీన్ని బట్టి మార్కెట్స్లో వాలటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎవరైతే ఆప్షన్ రైటర్స్ ఉన్నారో వాళ్ళు హై ప్రీమియం దగ్గర మాత్రమే సేల్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంది. అండ్ కాల్ రైటింగ్ అనేది కాల్ కానీ పుట్ కానీ రైటింగ్ చేయడం అనేది రిస్కీతో కూడుకున్న వ్యవహారం కాబట్టి డెఫినెట్గా వాళ్ళు హయ్యర్ ప్రీమియమ్స్ అనేది డిమాండ్ చేస్తారు. ఆ యొక్క డిఫరెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో బయర్కి సెల్లర్కి ఆటోమేటిక్గా ఇండియా విక్స్ అనేది రైజ్ అవ్వడం జరుగుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఎక్కడ ఏ సపోర్ట్ను కూడా రెస్పెక్ట్ అయితే చేయట్లేదు. ప్రస్తుతానికి ఒక ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇది. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చరు. సో ఆ లెవెల్ దాకా వచ్చి ఏం జరిగిందంటే అక్కడ కొద్దిగా రికవర్ అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్న సమయానికి 627 పాయింట్లు అయితే స్టిల్ నెగిటివ్గా ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రీవియస్గా ఏదైతే కన్సాలిడేషన్ జోన్ ఉందో ఆ కన్సాలిడేషన్లోకి వచ్చి కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఈరోజు మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది, డైరెక్ట్గా 5% దాకా గ్యాప్ డౌన్ అయింది. సో చెప్పుకున్నట్టు గ్లోబల్ పీర్స్ ఎవరైతే ఉన్నారో ఏషియన్ మార్కెట్స్ యూరోపియన్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ కొద్దిగా బెటర్గానే పర్ఫామ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంత టాప్ లూజర్స్లోకి వెళ్ళలేదు. బట్ ఎనీహౌ ప్రీవియస్గా స్ట్రక్చరల్గా కొద్దిగా ఇది ఒక రకమైన సపోర్ట్ జోన్ అనమాట. ఇక్కడికి రాగానే మంచి మంచి క్వాలిటీ కంపెనీస్ సెల్లర్స్ దగ్గర నుంచి స్మార్ట్ పీపుల్ అనేది అక్యుములేషన్ చేసుకున్నారు. అందుకే ఇక్కడ నుంచి కూడా చూడండి లో నుంచి కూడా బౌన్స్ అవ్వడం అనేది జరిగింది.
సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సేమ్ ప్రీవియస్గా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం. ఆ యొక్క లెవెల్ని దాటి కిందకు వచ్చి అదే లెవెల్ని రిజెక్ట్ చేసి కిందకి రావడం అనేది జరిగింది. ఒకసారి ఫిబొనాకీ అనేది చూద్దాం. యాజ్ కంపేర్ టు నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 61.8 లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి రాగానే కొంతమంది ఓకే బ్యాంకులు ప్రస్తుతం అయితే సేఫ్గా ఉన్నాయని, అంటే కొంత మిగతా వాటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే యూఎస్కి ఎక్స్పోజ్ లేదు. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంక్స్ చాలామంది అనలిస్టులు అందరూ కూడా ఏంటంటే డీసెంట్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి యాజ్ కంపేర్ టు దేర్ ప్రాఫిట్స్ అని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ కూడా క్యాటలిస్టులు ఉన్నాయి. కాబట్టి ప్రాబ్లీ స్మార్ట్ పీపుల్ కొద్దిగా గ్రాప్ చేసి ఉండొచ్చు, ఆపర్చునిటీ అనిపిస్తుంది. సో మనం క్లియర్గా వాచ్ చేయాల్సింది ఏంటంటే 49,366. ఒకవేళ మార్కెట్ ఇంకా వీక్గా అయిందంటే 48,630 అనేది ఒక ఇంపార్టెంట్ అయిన సపోర్ట్ జోన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క పుట్ కాల్ రేషియో ప్రకారం స్టిల్ కొంత వీక్నెస్ అనేది మార్కెట్లో కనిపిస్తూ ఉంది. సో ఓవర్ నైట్ న్యూస్ ఎలా వస్తుంది అనేది కూడా మనందరం కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత సిచ్యువేషన్లో లాంగ్ టర్మ్ కోసం క్వాలిటీ కంపెనీస్ అది కూడా స్మాల్ ఇంటర్వెల్స్లో అక్యుములేట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. కొద్దిగా ఈ వాలటాలిటీ అనేది తగ్గనివ్వండి. దెన్ అగైన్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ లాంగ్ టర్మ్ కోసం కన్నా ఒకవేళ యాడ్ చేస్తూ ఉంటే కన్నా ఎప్పుడైతే మార్కెట్ తగ్గిందో అది గ్రేట్ ఆపర్చునిటీ. ఇది ఎప్పుడు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఓకే, దాన్ని మాత్రం మీరు వదిలిపెట్టొద్దు. బట్ షార్ట్ టర్మ్ కోసం మాత్రం కొద్దిగా వెయిట్ చేయాల్సిన ఇదైతే ఉంది. సో ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ధన్యవాదాలు.